హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎండ్ వరకు చూసి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి నేను ఎల్లో కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను అనమాట. 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ కరువు, ఈ బ్యాంగిల్ వచ్చేసి ఫ్లాట్ కాదనమాట, కరువు 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2 బ్యాంగిల్స్ ఎల్లో కలర్ థ్రెడ్ అనేది 2 బ్యాంగిల్స్కి ర్యాప్ చేసుకున్నాను నీట్గా. తర్వాత నేను చూపించే విధంగా గమ్ అనేది అప్లై చేయాలన్నమాట. తర్వాత 6K ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇవనేది 6K ఐ షేప్ కుందన్స్ తీసుకొని ఎల్లో కలర్ ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇలా గ్లూ పెట్టుకొని నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలి. ఈ బ్యాంగిల్ వచ్చేసి 3D బ్యాంగిల్ అనమాట. ఇక్కడ నాకు ఫ్లవర్కి వచ్చేసి 8 కుందన్స్ అనేది పట్టాయి అనమాట. ఈ కుందన్స్ మీద B7000 గమ్ అనేది అప్లై చేయండి. చేశాక దాని మీద మళ్ళీ నేను చూపించే విధంగా కుందనికి మధ్యలో ఇలా కుందన్స్ పెట్టుకోండి. నేను చూపించే విధంగా కుందన్స్ అనేది స్టిక్ చేసుకోండి. పైన వచ్చేసి 5 కుందన్స్ పట్టాయి అన్నమాట. ఇలా మిడిల్లో వచ్చేసి నేను చూపించే విధంగా గమ్ అనేది అప్లై చేశాక జర్కన్ స్టోన్ బేస్ని పెట్టుకొని దాని మీద జర్కన్ స్టోన్ని, పింక్ కలర్ స్టోన్ని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పైన ఫ్లవర్ ఎలా స్టిక్ చేసుకున్నామో బ్యాంగిల్ మొత్తం ఫ్లవర్స్ అలాగే స్టిక్ చేసుకోండి. మనం ఫ్లవర్స్ అనేది స్టిక్ చేసుకునేటప్పుడు నీట్గా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా నీట్గా స్టిక్ చేసుకోవాలన్నమాట. బ్యాంగిల్ మొత్తం ఎక్కడ కూడా వంకర పోకుండా నీట్గా స్టిక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి కూడా లాస్ట్లో కామెంట్ అనేది పెట్టడం మర్చిపోకండి. ఫ్లవర్ అనేది స్టిక్ చేసుకునేటప్పుడు ఇలా రౌండ్ షేప్లో నీట్గా రావాలన్నమాట. పైన వచ్చేసి ఎప్పుడైనా సరే గ్లూని మాత్రం అప్లై చేయకండి. B7000 గ్లూనే అప్లై చేయాలన్నమాట పై కుందన్స్కి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ జర్కన్ స్టోన్ బేస్ని పెట్టుకోండి. నేను చూపించే విధంగా అక్కడ జర్కన్ స్టోన్ బేస్ని పెట్టుకొని దాని మీద మళ్ళీ పింక్ కలర్ జర్కన్ స్టోన్స్ని స్టిక్ చేయండి. ఇక్కడ గ్లూ వచ్చేసి మనకి ఆరిపోయాక ఇలా వైట్గా కనిపిస్తుంది అనమాట. నీట్గా ఉంటుంది బ్యాంగిల్ అనేది. ఈ గ్లూ అనేది ఆరిపోతే అస్సలు కనిపించదు మనకి. బ్యాంగిల్ చాలా నీట్గా ఉంటుంది ఆరిపోయాక. 24 అవర్స్ ఏ బ్యాంగిల్స్ అయినా చక్కగా చేసుకున్నాక మనం పక్కన పెట్టేస్తే నీట్గా స్టిక్ అయిపోద్ది అనమాట. చూసారు కదా బ్యాంగిల్స్ ఎంతో అందంగా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్యాంగిల్స్కి మిడిల్లో వేసుకోవడానికి 6 కట్ బ్యాంగిల్స్ అనేది 6 తీసుకొని థ్రెడ్ అనేది ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకొని ర్యాప్ చేశాను అనమాట. చేసుకొని నేను ఇక్కడ నీడిల్కి 2 లైన్స్ థ్రెడ్ అనేది ఎక్కించుకొని ఇక్కడ గోల్డ్ కలర్ పూసలు అనేది నేను ఆ థ్రెడ్కి ఎక్కించుకున్నాక ఆ నీడిల్ని మనం తీసేసి సపరేట్ చేసుకోవాలన్నమాట. దారం నుంచి తీసేసేయాలి నీడిల్ని. తీసేసాక చివరన ముడేసుకొని ఆ ముడేసుకున్న కల్లా ఈ పూసలన్నీ పోనిచ్చి ఈ చివరన మనం గమ్ పెట్టి గాజుకు అనేది అంటించేయాలి. దారాన్ని అంటించి మనం ఆ దరికి పూసలు అనేది పంపించాం కదా, ఆ పూసల్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా నేను చూపించే విధంగా చుట్టుకుంటూ ఉండాలి. గాజు మొత్తం అలాగే చుట్టుకోవాలన్నమాట. చుట్టుకునేటప్పుడే మనం టైట్గా చుట్టుకోవాలి. లూజ్ వస్తే కనుక పూసలు అటు ఇటు జరుగుతాయి అన్నమాట. ఇలా టైట్గా చుట్టుకోవాలి. ఇక్కడ కట్ చేసేసి గ్లూ పెట్టి స్టిక్ చేసేయండి. బ్యాంగిల్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. నేను 6 బ్యాంగిల్స్ అనేది తయారు చేసుకున్నాను. ఇలా నీట్గా రావాలన్నమాట బ్యాంగిల్స్ అనేది. చూసారు కదా బ్యాంగిల్స్ ఎంతో అందంగా ఉన్నాయి. వీటికి మిడిల్లో వేసాను అనమాట ఈ బ్యాంగిల్స్ అనేది. చూసారు కదా మిడిల్లో వేసాక ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇలాంటి బ్యాంగిల్స్ కనుక ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.
ఈ గాజులు ఒక శారీ మీదకి నేను తయారు చేసుకున్నాను. దాని మీదకి మ్యాచింగ్ శారీ పిన్ కూడా తయారు చేశాను అనమాట. ఆ శారీ పిన్ అనేది నేను ఎలా తయారు చేశానో మీరు చూసేయండి. నీట్గా థ్రెడ్ అనేది శారీ పిన్కి ర్యాప్ చేసుకోవాలి. చేసుకున్నాక నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసి సేమ్ కుందన్స్ అనమాట 6K ఐ షేప్ కుందన్స్ ఎల్లో కలర్ని ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. సేమ్ పైన ఎలా వచ్చిందో ఫ్లవరు శారీ పిన్ మొత్తం అలాగే ఫ్లవర్స్ అనేది స్టిక్ చేయాలన్నమాట. ఇలా స్టిక్ చేసేటప్పుడే వంకర పోకుండా అన్నీ సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక B7000 గమ్ని పైన అప్లై చేసుకోండి నేను చూపించే విధంగా. అక్కడ వచ్చేసి జర్కన్ స్టోన్ బేస్ని పెట్టండి. మళ్ళీ వాటికి మధ్యలో B7000 గ్లూ అనేది అప్లై చేసి అక్కడ మళ్ళీ జర్కన్ స్టోన్స్ని పెట్టండి పింక్ కలర్. ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ గ్లూని పెట్టండి. అక్కడ కూడా జర్కన్ స్టోన్ బేస్ని పెట్టేసి జర్కన్ స్టోన్స్ని స్టిక్ చేసుకోండి. కదా శారీ పిన్ అనేది తయారయ్యాక దాని లుక్ చాలా బాగుంది. వీటి మీదకి సేమ్ కలర్ మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ కూడా తయారు చేసుకున్నాను. ఆ వీడియో కనుక నేను ఆ హెయిర్ బ్యాండ్ ఎలా తయారు చేసుకున్నానో ఆ వీడియో కనుక మీకు కావాలనుకుంటే కామెంట్ పెట్టడం మర్చిపోకుండా. ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ బ్యాంగిల్స్ కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వస్తున్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి. సో లాస్ట్లో మీకు బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి.